నాకు ఎడ పడుతున్నావు నువ్వు చత్తిరి నెత్తికి సరిగా పట్టు ఎండ కొడుతున్నది పడుతున్నానుండే ఎండ నాకు కొడుతుంది నీకు కాదు నీకు కొడుతున్నా అది ఎడ కొడుతున్నది కింద కొడుతున్నది అయ్యంట నీకు కింద కొడుతున్నది అయ్యంట నీకు గుంజుతుంది ఏం గుంజుతుంది కాళ్ళు గుంజుతున్నాయి మెడలు పట్టేసినాయి పోతున్నానే ఏడాంతో ఏ కామ్ సమోర్ కర్తూ ఆయని మీజ్ రానే లక్ష్మి వస్తున్నా అండి పోదాం తొందర బావి కాడికి కరెంట్ పోతే తొందర నీళ్ళు పెట్టుకుందాం మా వాడు చూడు వాడు పెళ్ళం కానీ గొడుగు పట్టుకొని ఆమె గిన్నెలు టచ్అప్ చేసుకుంటూ కూర్చున్నాడు వాడు రాకముందే తొందర పోయి మనం ఆ 2 మళ్ళీ నీళ్ళు పెట్టేసుకొని తొందర వద్దా అది ఎప్పుడు చూసినా గెలుక్కుంటా తోముకుంటా మొగుడుతో గొడవ పెట్టుకుంటా మంచిగా పట్టు చెమటలు పడుతున్నట్టున్నాయి నాకు మస్తు చెమటలు పట్టు పడితే పడినా కానీ ఒక నిమిషం చల్ల గొడుగు వచ్చింది ఎన్న కూర్చోమంటావు బంగారం మండుతున్నట్టుంది అన్న కూర్చో ఇంట్లో ఏం పని లేదు అమ్మ బాబాయ్ అడుగున్న సాపన తీసినావా దిండు తీసేంత టైం నాకే ఇచ్చినావే రా ఎండ పెడుతుందని చెప్పి వచ్చి గొడుగు పట్టుకోమన్నావు అవునా ఇంట్లోకి పోయినప్పుడు ఇప్పుడు సాప దీని అట్లే కాని రావాలి నాకు అప్పుడు నీకు చీపురు కట్టి ఇరిగేదంతగా కొడతా వద్దులే చేసాలే పో జల్దిన దీపో పోతానా ఈ పీటే పడాలతో పోతారు పట్టుకుపోతా ఏ పని చేయదు కానీ అన్ని నాతో చేయించుకుంటున్నా అవును మస్తు చేసి ఎలబెడుతున్నావు ఆడ చేనులో పోయి పని చేసే శాత కాదు ఈడ ఇంట్లో చేసే పని శాత కాదు అంత కాల పడాలి నా పానానికే ఆడ దొరికిండో తూకుమారి కొడుకు ఆగో ఏం ఓ చూడు గంతగానం తయారయ్యి ఏం వేళ నీకే పోతున్నావు దొబ్బినావు కదనే జుట్టు అంతా చెదిరిపోయింది ఎండకి పౌడర్ పోయింది అందుకే పూసుకుంటున్నా దేకి అడిగారు ఏ సార్ ఆ చేపలేమో ఆడే ఉన్నాయి ఆ దిండాడే ఉన్నది అవన్నీ తీయకుండా నీవు బొట్టు బోలారం పెట్టుకొని ఆడిపోతున్నావు అంటే కొంచెం రెడీ అయ్యి తీద్దామని చేను కాడనేమో వాళ్ళు పోయి నీ తమ్ముని పెండ్లం వగలాడి పోయి ఆడ నీరు పారబెట్టుకుంటారు మనమేమో ఇంట్లోనే ఉందాం అయ్యారా బయట ఎండ పెడుతుంది కదా బంగారం నీకు గొడుగు పెట్టుకోవాలి కదా నేను ఒక్కని పోతే నీ గొడుగు ఎవరు పట్టుకుంటారు చెప్పు తుమార్లార ఛత్రి పట్టుకుంటూ రా నీవు నీ తీయ జల్దిన పోదాం నా పిల్ల మంచి గురించి ఆలోచిస్తే నన్ను తిడుతూ ఉంటుంది ఎప్పుడు పెట్టినవా పెట్టినా పోదాం లక్ష్మి లక్ష్మి ఏడున్నావే ఆ పైపు తీసుకురా ఇక్కడ నీళ్ళు ఎక్కువ పోతున్నాయి వస్తున్నా తీసుకురా వద్దు వద్దంటే ఛత్రి పట్టుకుంటూ వస్తావు ఊళ్ళో పోటీ చూసేటోళ్ళు ఏమనుకుంటారు అది కాదునే ఈ ఛత్రి రోజు పట్టుకుంటున్నా కానీ ఛత్రి లాక్కనే నల్లగా ఉన్నావు కొంచెం పౌడర్ పూసుకోవచ్చు కదా చూడలే చచ్చిపోతానా ఇప్పుడు నేను తెల్లగా ఇంకొకరిని చేసుకునేది ఉంది అది కాదు నల్ల ఉంటే చూడలేకపోతున్నానే ఉండు పౌడర్ తెచ్చినా కొంచెం పూసుకుంది లాగులా వేసుకొని వచ్చినావా నీవు పౌడర్ డబ్బా నువ్వు అందరికి తెల్లగా కనపడేది కదా బంగారం నీకు తెల్లగా కనిపించకపోతే చాలు నాకు నోట్ల మన్ను పోయ్యా ఎందుకు పౌడర్ రుద్దుతున్నావు నాకు చేను కాడ ఎవడన్నా వస్తున్నాడా చూడనికి నువ్వేంది మర్చిపోయినానే దానికి అంతగానం ఏం చేస్తావు నువ్వేనా ఏదో నువ్వు నన్ను కొట్టి మొత్తం చెదిరిపోతుంది అందుకే పొద్దుగాల పోయి మంగళరాములు తాన పోయి జుట్టు కత్తరి తీసుకురామంట అని చెప్పిన ఏమైంది ఎందుకు వేస్తున్నావు అంతగానము స్టైల్ అంట ఏం చేస్తాడో ఏమో స్టైల్ నా స్విగ్ పని చెప్పింది అయ్యో చూసినా నీ తమ్ముని పెండ్లము బండి మీద వచ్చినట్లున్నారు బండ్ల మీద తిరుగుతారు ఈయనకేమో బండి ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నావు అది తీసి మీననేమో తీసేది ఉండదు అది తీసి లోపలికోవాలని కూడా తెలియదా నీకు అంటే పడతానేమో అనుకున్నా నీవు పడతావు నేను పడతా ఇద్దరం పడతాము ఏం తెలివిగాల్లో అని ఉన్నావురా నీవు నా పానానికి ఇప్పుడు గొడుగు ఏం అవసరం లేదు కదా ఇంకా ఇక్కడి నేను పెడతా నువ్వు పెట్టి వస్తావు మేకలు దూళ్ళన్నీ లోపలికే వస్తాయి పక్కకు సరిగా అది పెట్టేస్తా నేను ఏదో పెట్టే మొగోని లెక్క ఈడ సర్దుతున్నాడు ఏమా ఇది అంత లేదు పెడుతున్నాడు ఈడ పెట్టనికి రాదు చేయనికి రాదు కానీ ఇది పెట్టకపోతే ఊళ్ళున్న మంది సంతుల మేకలు దూళ్ళు గొర్రెలు బర్రెలు అన్నీ నమ్మక సెన్లకే కాలబడతాయి
మొన్న చూడరా అక్కడ పోయి చూసిరా పోరా యాదో సప్పుడు వస్తున్నది అంటే పోకపోతివి మొత్తం మూలకున్న మంచి దాంట్లో ఉండే మంచిగా ఎన్నేసిండే మొత్తం ఎప్పుకొని తినాయి దుడక సామెతులు అంతా అట్లాగే కాలబడతాయి. నీళ్ళు ఎక్కడెక్కడ పోయినాయి చూసినావా? చూద్దాంపా. 2 పైపులు ఉన్నాయి, ఏది తీసుకుపోవాలి? ఇదైతే ఉత్తిగే వస్తుంది, ఇది తీసుకెళ్దా. ఓ అయ్యా, ఏం వచ్చినావు? ఆ పైపు ఎందుకే? గా పైపు ఏం చేస్తా? ఖరాబ్ అయిన పైపు గిద్ది తీసుకురామన్నా, గిది కూడా చేత అవుతలేదా నీకు? నువ్వు చెప్పాలి కదా మరి, అదనుకుని అది గుంజుతున్నా. అది ఖరాబ్ అయింది, అది అందుకే దాని కింద కట్ట కింద వేసి పెట్టినా. ఇది తీసుకురావని చెప్పిన నీకు. అవును, ఆ పాల డబ్బాలు గ్లూకోజ్ డబ్బాలు ఎందుకు ఇక్కడ ఉన్నాయి? నాకు తెలియకుండా వచ్చి నువ్వు వేరే వాళ్ళతో ఇక్కడ కూర్చొని తాగుతున్నావు కదా. వస్తే ఎడ్డి మోకందానా, నువ్వు లేనప్పుడు తెచ్చుకొని తాగి ఎనర్జీ పెంచుకుందామని తాగుతున్నా. నీ ఎడ్డి మోకందానా దాని గురించి కాదు తెచ్చుకున్నది. ఇది పురుగు మందు డబ్బాలు శేను కొట్టికి తెచ్చిన మక్క శేనికి. అది కూడా తెలదా? గిడి తెచ్చుకొని ఏం చేసి డబ్బాలు చూడు, వాసన చూడు. అవునులే, మందు డబ్బాలే పిచ్చిదా, నీకు ఏది తెలియదురా. నీళ్ళు ఎక్కడ పైన ఏమవుతుందరా? ఆగో ఈ మనిషి ఎక్కడ పోయినా ఏమో. రాములా పెద్దమ్మ, ఓ రాములా పెద్దమ్మ, ఆగో అక్కడ మా పిల్లగాని తండ్రి ఏమైనా వచ్చిండా? ఆ వరాల పట్టు అట్ట ఏమైనా కాలబడ్డా? అవే ఆగో ఎక్కడ వాయ ఈ మనిషి, ఎక్కడ వాయనో ఏమో. చెప్పిన పని ఏం చెయ్యడు. ఆ సమితి ఎక్కడ నీళ్ళు వారబెట్టుకున్నదో నా యారలు. ఎక్కడ వాయ ఈ మనిషి? ఏ యాओ काही मजारान फरागा सुतो वेरो हेडाई ఈడు చేన్లా పోయి నీళ్లు కడతాడేమో అంటాని చేన్కి తోలుకొస్తే నేను జర్రా గట్ల ఓందాడే వచ్చి ఈడ కాలబడ్డాడు. ఈడు ఈయనకి ఏం చేస్తున్నావు నీ వీడ? ఏం ఆడ మస్తు చేస్తున్నావురా నీవు. మీననేమో రేకులున్నాయి, ఆ రేకుల కిందనేమో ఆ సతీరు పట్టుకొని పట్టుకున్నావు. అంటే వచ్చి పండుకున్నా, అంటే పని చేస్తున్నట్టు కళ వచ్చింది. నిజంగా పని చేస్తాను అనుకున్నానే. నీవు నిద్రలనేమో పండుకుంటే నీకు కళ వచ్చి ఆ సమితి ఎక్కడ నీళ్ళు వారబెట్టుకునేను, ఆ పాడకవి ఎక్కడ నీళ్ళు వారబెట్టుకునేను. వంతుల పోటీ నీళ్లు మనవి. చేన్లో పోయి నీళ్లు పెట్టుకుందామంటానంటే నేను అక్కడ ఓందాడే ఎప్పుడు వచ్చి కూరికిన వీడ. నీకు నీళ్ళు పెట్టాలంతే కదా? నీళ్ళే పెట్టాలి, నాకు పెట్టాలి కాదు, చేనుకు పెట్టాలి. పెడతా, దానికి కూడా అంత కష్టపడుతుందా? నేను చూస్తాను ఎట్లా పెట్టాలి. సత్తిరి తీసుకొచ్చి చూడు ఆడ కాల పెట్టిండు. అలా పెడతాను. మళ్ళీ నా పిల్లలు కర్రగా అయిపోతే నా ముఖాన్ని ఎవరు చూడరు. దాని అంటే ఇప్పుడు ఎవరు చూడట్లేదు. కూరలు పూసుకొని తల పెడతాను. నీకు దేనితోన కొట్టాలరా? ఎండ పెడుతుంది కదా, ఎండ పెడితే పౌడర్ రుద్దుకుంటున్నావు. నల్లగా అయిపోతాను. ఆ పౌడర్ల నువ్వు నాకు రుద్దుతున్నావు, నీవు రుద్దుకుంటున్నావు. అంత తెల్లగా అవుతారా దాంతోన? ఆ చేనులో పోయి పని చేయమంటే పౌడర్ రుద్దుకుంటావేంద్రా నీవు? ఆడదాని తీరు. గొడుగు నీ కానే ఉంది కదా, అందుకే పౌడర్ పూసుకొని పోతున్నా. గొడుగు నా తాన ఉందంట, నీవు పౌడర్ పోయి ఆడ నీళ్ళు ఎక్కడ కట్టిరు, వాళ్ళు ఎక్కడ కాలబెట్టిరు? పా జల్దినవా నువ్వు వెనక్కి మళ్ళీ ముందరికి మళ్ళీ చూడకు. ఇప్పుడే లేస్తున్నది లేస్తున్నది. ఉండు, నీకు నీళ్లు పట్టాలి అంతే కదా పొలానికి. నా మీద వస్తావా ఏంది? ఏం చేస్తాడు? ఒక జగ్గు సరిపో, ఇంకో జగ్గు పోయాల. చాలా అవతల కూడా పోయాలి కదా, అలా పోస్తున్నాను. సరిపోతాయా? ఏం చేస్తున్నావురా నీవు? నీళ్ళు పెడుతున్నా. నీళ్ళు సేనుకేమో మొక్క సేనుకు నీళ్ళు అట్లా పడదా పార పెడతారా? ఇట్లా పెడతారు. సామిడి చల్లుతున్నావా నీవు? సామిడి చల్ల నీకు వచ్చినావు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తా. అట్లే చల్లుతారా? ఉండు, ఆ పక్క కూడా కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఆడు కొంచెం నోట్లా మన్ను పోయ్యా. ఏం పని శాత కాదు, ఏం ఎంత కొట్టకూడదు కాలబెట్టకూడదు అంట అని అనుకుంటా గాని ఏ పని శాత కాదు. నీళ్ళేమో సామిడి చల్లినట్ట చల్లుతారా ఎవరన్నా? గట్లే నేర్పినారా నీకు అవయ్యాలు? నాకు అట్లనే తెలిసే. అందుకే నీకు గొడుగు పట్టుకొని వచ్చేది రోజు, నువ్వే పట్టుకుంటావని. నీకు చెప్పేది కాదు చేసేది కాదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు పోయి చూస్తా. ఇప్పటి నుంచి నా పని నేను గొడుగు పట్టుకోవడం, మిగతా పనులన్నీ నువ్వే చేయడం, సరేనా?
అట్లా చేస్తున్నావు నీవు, అట్లా చేస్తున్నావు. డబ్బా చూడు చేనులో పడేసిండు. పైప్ వేసినా నీళ్ళు వస్తున్నాయా చూడు. ఏమైంది, కరెంట్ పోయిందా ఏంది? ఇంతసేపటి దగ్గర నీళ్ళు వారే కదా, నీళ్ళు వచ్చినాయి కదా, పైపు వేసినప్పుడు కూడా నీళ్ళు వచ్చినాయి. ఇది వచ్చింది కరెంట్ పోయింది. ఇక నీళ్ళు ఎందుకు వస్తాయి? శని ముందు అడుగు పెట్టింది కదా. వచ్చిన వారా నువ్వు సావితి చేని ముండా గిని ముండా అని మాట్లాడినావనుకో. నువ్వే సావితి, నువ్వు వచ్చినావు పంపు రావట్లేదు. ఏ సావితి కరెంట్ పోయింది అంటున్నావు. కరెంట్ పోతే ఆ కరెంట్ వాడేమన్నా వింటాడా? ఇప్పుడే ఎందుకు పోయింది? నువ్వు వస్తేనే పోయింది. నువ్వు శని ముండవి నిజంగా. ఏ మాటలు మంచిగా మాట్లాడు, లేకపోతే చీర్చి ఉప్పు కారం వేస్తా. ఏంద్రా నీ పిల్లల్ని కంట్రోల్ పెట్టి రాదారా? అది కంట్రోల్ అంటే నేనందుకు గొడుగు పట్టుకుంటారా? ఇట్లే సప్పట్లో కొట్టరా, ఇట్లా సప్పట్లో కొట్టి దాని చీర సింగుకి ఇట్లా పెట్టి పిన్ను పెట్టరాడా? నువ్వయ్యా నా మొగుడు ఏమన్నా చెప్తాడు. నువ్వేంట్రా నాకు చూపిస్తున్నావు? నాలో తొండ జ్వరం పెడతావు. ఇడుచురా ఇడుచురా. నీ నోట్లో నువ్వయ్యా చూడే దూడ్కా. నీ మొగుడు నా ముందర నాడు చూపిస్తున్నాడు. నీ మొగుడు దగ్గర నా మొగుడు నాకు గొడుగు పెడతావు అనుకున్నావా? నువ్వు మాట అంటే పడతారా? నా మొగుడు ఏమైనా నిన్ను కూడా దాంతో అవసరం అయితే. వాళ్ళది ఏందనుకున్నావు తెలుసా? ఆమె టచ్అప్ చేయమంటే టచ్అప్ చేయాలి, చీర పిన్ను పెట్ట, కొంగు పెట్ట, వాడు బాసన్లు తోమ, ఆమె చేతిని పట్టుకొని నీ బతుకు మొత్తం అంతేరా. నువ్వు బాగుపడవు. నీ మరి ముడ కొడక గనిగాన మాటలు మాట్లాడుతుంటే ఏం మాట్లాడవా? నువ్వు ఉన్నావు కదా నేను మాట్లాడనీకి. అయితే నువ్వేం మాట్లాడకు, ఇట్లా బొమ్మ లెక్క చూసుకుంటూ కూర్చో. వాడు ఇప్పటిదాకా నీళ్ళు పోయామంటే వదిన ఇట్లా చెట్లకి ఇట్లా ఓ సర్రా ఎవడన్నా సాంపిదాలుతున్నావారా? నీ పెళ్ళ సాంపిదాలు లేకుండా నేర్పించింది కదా నీకు. నాకెవరు నేర్పలేదు రోయ్, కష్టపడి నేనే అన్ని పనులు నేర్చుకున్నా. ఏంది చెట్లకు నీళ్ళు వస్తే గిట్ల పోస్తారా? నీళ్ళు గిట్ల తల్తారా? సాంపి మొగోని లెక్క వంగి పని చేయాలరా. నన్ను చూర్రా, పైపులు వేసి పొద్దున్నే వచ్చి పైపులు వేసి నీళ్ళు వారబెట్టినారా? పని చేస్తాడు. నీకేం పుట్టింది, నీకేం గుర్తున్నది? ఏం గుట్టదు. సింగులలో పెట్టుకున్న వానికి సింగుకు మూడేసుకొని ఆట ఆడుతున్నావు. ఆడు ఎన్ని రోజులు ఆడతావా? ఆడు గొడుగు పెట్టుకొని వస్తారా? నువ్వు వచ్చినట్టు వాని బతికే అంతనే వాని గొడుగు వద్దనంగా ఓడబడుతున్నాడు. నేనేం చేస్తానే? దూర్కా దూర్కా పౌడర్ వేసుకొని గొడుగు పెట్టుకొని వస్తారని పొలం ఇది మొత్తం మంచిగా పని చేస్తున్నారు. అవును, మస్తు పని చేస్తున్నారు. అదేరా నీ బతుకు మొత్తం అంతేరా. వాళ్ళు అంతగానం తిడుతుంటే నువ్వు పౌడర్ రుద్దుకుంటావేంద్రా? తూపారి ముట్ట కొడక, తూపారి ముట్ట కొడక. ఊకే ఆ పౌడర్ ఏమేస్తారా? లపం పెట్టి రాదురా, తెల్లగా ఉంటుంది. గోడకెట్టినట్టు మొత్తం లపం పెట్టి నీ పెళ్ళానికి పెయింటింగ్ వేపి గొడుగుల ఏంది అప్పే రావే. పట్టిందే పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టి చేత కాదురా. వచ్చి చేయి పట్టుకుంటున్నాడు, అది వచ్చి నా మొగుని కొడతామంట అంటున్నది. నీవేమో నీవేంద్రా మరి వాడే ఎందుకు కొడుతున్నారే మీరు? ఆగలక్ష్మి మనం మంచిగా ఉన్నాను దానికి కుళ్ళు, అది ఎప్పుడు కుళ్ళే. దానికి పంచాయతీ కదా, దాని మొగుడికి పంచాయతీ కదా. మనం నేను ఊర్లో పోటీ పంచాయతీలే చేసుకుంటా. నేను ఒక్కతాను ఉంటాను, 10 ఇళ్ళలో తిరుగుతా, 10 ఇళ్ళలో పోయి పంచాయతీలు పెట్టుకుంటా. తెలుసులే నువ్వు ఏ ఇంటికాడ సంసారం చేస్తావు, ఏ బెడ్ మీద సంసారం చేస్తావు, ఏ కొంపలో ఏం పెడతావు అని మొత్తం తెలుసు. నాకే కాదు ఊరు మొత్తానికి తెలుసు. ఈ ఊర్లో ఒక్క ఆడది లేదురా? అవును, పత్తి వత్త నువ్వు వానికి తడి లేదు కాబట్టి నేను కాదు. నువ్వు నీ మొగుడే, నేను కాదు. పోవే, నా పెళ్ళ మంచిది. డిస్టర్బ్ ఎట్లా చేసుకున్నారా దీన్ని? ఒక్క మాట వినండి, ఎండలో తిరిగితే ఇంగ్లీష్ లో ఏమైతారు తెలుసా? అయాన్ అవుతారు. పోర్ట్ రెస్టోర్ట్ అవుతారా? పోర్ట్ రెస్టోర్ట్ అవుతారా? ఏం మనిషిరా ఫ్యాన్ అవుతారా? నా మొగుడిని ఎందుకు కొడుతున్నావు? పాడుకోవు, నా మొగుడిని ఎందుకు కొడుతున్నావు? ఏంది మీదకి వస్తున్నావు? మరి పెట్టుకొని నాకు దూపైతుంది దీని ముఖం చూసి బోగుడు తినలేదు. ఎట్లా ఉంది? నిన్ను చూస్తే మాత్రం అసెంబడతా కూర్చున్నాడు కూడా లేవాడు. అవునా? అది బాలి అంటే జొరింది మొన్న, మనకు తెలియదు అన్నట్టు చేస్తుంది. పోవే నీ అరే తడి లేదు నీకు. తడి నా చేను ఎట్లా ఉంది? తడి చేనుకున్నది నీకున్నది, అందుకే 4 పిల్లలు నీకు, నాకే పిల్లలు లేరు. నాకిద్దరు ఒక్కలేరు, నా మొగనికి ఒక్కలేరు. నాకు 4 కొడుకులు. నీకు తెలుసా నా పెళ్ళి అనుకుంటున్న వాళ్ళు ఇద్దరు, ఇంకో అనుకుంటున్న వాళ్ళు ఇద్దరు, నలుగురు నాకు. చూసినావే సమితి, ఆడు ఇంకో దాన్ని ఉంచుకొని 2 అన్నాడు. మగాన్ని మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏ మీ సమీలేస్తున్నావురా నీవు ఆడదాని మీద?
ఆడదాని మీద ఏమి మొగని కాబట్టి నలుగురు అరే నా పిల్ల మీదకి వస్తావు నేను పోడ్రేరా అరే పోడ్రేరా ఇట్లా కింద కూర్చో పౌడర్ వేస్తా నీకు ఛత్రి పట్టుకోపోరా అలసిపోయింది పో ఛత్రి కర్ర అయిపోండి దుడ్కకి ఆ బాడకకి ఏం సోపతి పోవే పుస్కి ఈ అరిసి చెట్లేనా అరటి చెట్లే ఆ చెట్లు కూడా తెలియదా నీకు మళ్ళీ ఏంది ఇన్నేళ్ళైనా కాయలు కాయడంలే కాయలు కాస్తున్నాయి 4 ఏండ్ల ఇప్పుడు దాకా కాయలేదు పూతలేదు నువ్వు చూస్తున్నావే రాడా ఈ అరిసి చెట్టుకి కాయలు కాయడంలే రే తెలియదారా అది నీ లెక్కన డొల్లారా అది బెండు నువ్వు బెండే అది బెండేరా నా బిడ్డ నువ్వు ఎప్పుడు చూసినావురా దాన్ని ఇట్లా పోటగలరా ఈడమ్మ మోగోడు గుర్రం లెక్క ఊర్లో అందరి మీదకి ఎక్కుతున్నాడు తెలుసులే నేను ఎక్కడెక్కడ ఎక్కినా నాకు తెలుసు కానీ పో ఎవరు మంచాన కూర్చున్నారా మీరు ఎవరు మంచాన కూర్చున్నారు బాలిగాని మంచం జొర్రు బాలిగాని మంచమే జొర్రు మా మంచం మీరు తెచ్చిర్రే? అంత ఇజ్జత్ మానం ఉన్నోళ్ళు. అరే నీ పెళ్ళాన్ని పైన వండబెట్టు నువ్వు కింద కూర్చో అంత కింద జొర్రా అరే వాడు కిందనన్నా వండుకుంటాడు మీదనన్నా వండుకుంటాడు నాకు తెలుసు నీకేం రోగం పుట్టిందా? నాకు తెలుసు వాడు రోజు అట్లా అట్లా జొర్రుతాడు. కూర్చుంటున్నాడే ఆవు. రోజు అట్లా కూర్చొని అలా అరే అదే. నా మంచం జుర్ర ఎట్లుంది నీ మంచం కాదురా నీ పెళ్ళాం లెక్క. చెక్కు చదరలేదు మంచము రే నీ పెళ్ళానేమో మంచం కింద బాలిగాని కాడ జొర పెట్టు ఆవు, ఆవు. నువ్వు మాది మీద ముచ్చట చెప్ప నీ నువ్వు మాత్రం బతక చక్కగా ఉన్నావు నువ్వు మాత్రం చక్కగా ఉన్నావురా నువ్వు వచ్చి మక్క చేనులో అంటే నీ పెళ్ళం ఇంటికాడ ఎవరితాను నీకేం తెలుసు నా పెళ్ళ తెలుసు ఆ కెమెరా ఏదో నువ్వు పెట్టుకో ఇప్పటి నువ్వు నుంచి. పెట్టుకో నీ గుర్తం పెట్టుకో ఇగో 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 నా నువ్వు మరి పాడుకోవు. కెమెరా రే నా చెలక కెమెరా ఉంది నా ఇంటి కెమెరా ఉంది నా అవన్నీ పెళ్ళ- ఆగో అవన్నీ కెమెరాలు నీకు అనుమానం నీ పెండ్లం మీద నీకు అనుమానం రా సే. నీకు అవసరం రా మాకు సే. అవసరం లేదురా ఏ, ఆగు, ఆగు. ఏయ్, ఏయ్, ఆగు అని ఏంట్రా, చెప్పు. కొట్టా మరి ఆగు. కొడతావా రా, కొట్టు ఆగు. కొట్టు పాడుకో కొట్టు ఎట్లా ఏయ్, కొడతావు? దమ్ముంటే నీ పిల్లని తీసుకురా నా పిల్లల్ని ఫోటోసా పౌడర్ వేస్తాడు, సంటు కూడా రుద్దుతాడు పౌడర్ వేసి వేసి ఒక పిల్లడు పుట్టినాడు. వాని చేతిలో గాజులు అరే, వేసినావు అడుగుతున్నాడు చూడు పౌడర్ వేసి వేసి పౌడర్ వేసి అరే వేసి రే రే నీ పెళ్ళం నీ సామి రంగోడు మళ్ళాసారి ఏం చేస్తుంది తెలుసా నెక్స్ట్ ఇయర్ వరకు నీ గాజులు వేసి ఊర్లో సర్కాస్ లో ఆడి వేస్తున్నావు గాజులు ఏ, నీ వేసుకోరా నీ పెళ్ళ- కాళ్ళ గజ్జలు కట్టుకోరా కాదురా. చీర కట్టుకోరా నా మొగ్గు ఎందుకు గాజులు ఎత్తావు బాడుకో పాటువా ఒకటి వదినే నీకు ఒకటి మంచి జోక్ చెప్పాను చెప్పు మరిది అంటే మళ్ళాసారి నెక్స్ట్ ఇయర్ వరకు దసరాకి ఆటేస్తారు కదా అన్న గాజులు వేసి ఆటలను- దుంకి మస్తు పైసలు ఇన్ని పడతాయి నువ్వు పైసలు దుంకురా, నీవు దుంకు నువ్వు- నీకు కావాలి పైసలు ఎన్ని కావాలి? నీకు కావాలరా నువ్వు పైసలు వచ్చే నెల ఏదో ఊరికి పోతున్నావు కదా వచ్చే సంవత్సరం కల్లా నీ పిల్లానికి ఇంకో పిల్లడు పుడతాడు చూసుకో మంచిది నేనే రోజు పౌడర్ వేస్తున్నా. నీకు తెలియదు. చెప్పనోడు చేసి చూపిస్తాడు నీలాగా చూపి. నీలాగా ఇట్లా ఇట్లా కొట్టి చూపియడరా అబ్బా నీ ఆ దుంకుడు మొగోని మీద దుంకుడే నీవేం పీకేది ఏమీ లే. కాలబడిపో ఈ పౌడర్ నాకు ఒక్కడికే వేసుకోవట్లేదు రే నీ పిల్లానికి కూడా వేస్తున్నా ఆ చూసినలే ఇంట్లో దున్నోడు అంట వ్యవసాయం మొత్తం పొలం మొత్తం దున్నేసి వచ్చినట్టే ఎవరు నమ్మడు రా అందుకనే కెమెరాల ముచ్చట్లు ఆ ముచ్చట్లు అన్ని మేమే ఆ, నీ నిలబెడతాం నీవే కాలబడరా నోట్ల నోరు ఏం పెడతాం కానీ ఇంటికి కొనంతా ఇంజనీర్ ట్రాక్టర్ రా నువ్వు